వైసీపీ మేనిఫెస్టోలో అంకెల గారడి తప్ప ఏమీ లేదన్నారు రాజమండ్రి అర్బన్ కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్. 99% హామీలను అమలు చేశామని సీఎం జగన్ పవిత్ర గ్రంథాలను అవమానిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. పోలవరం పూర్తి కాలేదు, రాజధాని నిర్మాణం జరగలేదు, సిపిఎస్ రద్దు, మద్యపాన నిషేధం, కరెంటు ఛార్జీలు పెంపు ఇలా చెప్పుకుంటూ పోతే 85% హామీలను వైసీపీ నెరవేర్చలేదన్నారు. ప్రజలను మళ్లీ మోసం చేయడానికే జగన్ కొత్త మేనిఫెస్టో తీసుకువచ్చారని ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. కూటమి మాత్రం షరతులు లేకుండా సంక్షేమం పథకాలు అందజేస్తున్నారన్నారు. మేనిఫెస్టో అంకెల గారిడి అబద్ధాలు తప్ప ఏ విషయం కూడా లేదు. ఈ మేనిఫెస్టోనే భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటి పవిత్ర గ్రంథాలు అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 99% అమలు చేశామని చెప్పి అబద్ధాలు ఆడి పవిత్రమైన గ్రంథాలను ఈ రోజున అపవిత్రం చేయడం మనందరూ కూడా గమనించాలి. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు, చెయ్యలేదు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్నారు, చెయ్యలేదు. ఇసుక, పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రిస్తానన్నారు, జరగలేదు. 25 లక్షల ఇల్లు నిర్మిస్తానన్న హామీ మాట తప్పారు. నవరత్నాలకు అదనంగా కొన్ని హామీలు తీసుకొచ్చి ఈరోజు మరలా ప్రజల్ని మోసం చేయడానికి మొదలుపెట్టారు.